Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మనం రకరకాల వంటలు చేసుకుంటాం. గోధుమ రవ్వతోటి ఉప్మా చేసాము, కిచిడి చేసాము. ఈసారి ఏం చేద్దామంటే గోధుమ రవ్వతోటి పొంగల్ చేద్దాం, బాగుంటుంది. అయితే ఈ మామూలు జనరల్ పొంగల్లో మనం ఉల్లిపాయలు వేయం కదా, ఈ పొంగల్లో కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. మొదట స్టవ్ వెలిగించి రవ్వ ఒక కప్పు దీన్ని వేయించేద్దాం. కొంచెం వేగితే ఎక్కువ బాగుంటుంది పచ్చి రవ్వ కంటే. పెద్దగా నెయ్యి ఏం వేయక్కర్లా, మీకు ఏమైనా నేతి వాసన ఇష్టమైతే ఒక అర స్పూన్ నెయ్యి వేసుకోండి. స్టవ్ వెలిగించడం, మూకుడు పెట్టడం, రవ్వని వేయించడం. ఇది మామూలు పొంగల్ లాగానే రవ్వలో సగభాగం పెసరపప్పు వేసుకుంటాం, అది కూడా వేయించుకుందాం. కొంచెం కమ్మని వాసన వచ్చేదాకా వేయించండి. రవ్వ బాగా వేయించాము, తీసేద్దాం దీన్ని. కప్పు రవ్వకి అరకప్పు పెసరపప్పు, దీన్ని కూడా కొంచెం వేయించుకుందాం. వేగిపోయిన పెసరపప్పును కూడా తీసి పక్కన పెడదాము. మనం ఉప్మాకు ఒక 2 స్పూన్లు నూనె వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వేస్తే బాగుంటుందండి ఈ పొంగలి. ఎప్పుడైనా సరే అన్నంతో చేసే ఏ రెసిపీకైనా, ఈ పులిహోరలు వాటికి కాదు కానీ పుల్లటి వాటికి కాదు, మనం తీయగా కమ్మగా చేసుకునే వాటికి నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. అన్నము రవ్వ వీటికి నెయ్యే మంచి కాంబినేషన్. సరే ఏం చేద్దాము, దీనికి కొంచెం నెయ్యి నూనె కాగానే ఒక అర స్పూన్ మిరియాలు వేద్దాం. మిరియాలు పేలుతాయండి, మరి మొహం దగ్గరగా పెట్టకూడదు. మిరియాలు వేగిపోయినాయి. మినపప్పు వేద్దాము, ఒక చిన్న స్పూను. మినపప్పు వేగాక కొంచెం జీలకర్ర 1 స్పూను, తర్వాత ఇంగువ, ఎండుమిర్చి వేద్దాము. ఇదే కారం, ఇంతకంటే లేదు. మిరియాలు ఎండుమిర్చి కారమే ఉంటుంది ఇందులో. తర్వాత కొంచెం జీడిపప్పులు, పల్లీలు అవి వేస్తే బాగుండదండి, పొంగల్ కదా. కొద్దిగా జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వండి అలాగా. అల్లము కొంచెం లేతగా ఉన్న అల్లం అయితే, ఎక్కువ పీచులు లేకపోతే చిన్న ముక్కలు తరగండి. ఒకవేళ కనుక అల్లం ముదురుగా ఉందంటే దంచేసి పిప్పి తీసేసి ఆ గుజ్జు మాత్రం వేసేయండి. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, సన్న ముక్కలు కట్ చేశాను. ఇవి వేయించేద్దాం. ఈ లోపల నేను ఏం చేశానంటే, ఇంకా కొంచెం ముందు కూడా చేసుకోవచ్చు. ఈ తిరగమాత మొదలు పెట్టంగానే ఒక గిన్నెడు వేడి నీళ్ళు పెట్టుకుంటే, మనం ఏం చేయాలి, రవ్వ పప్పు కలిపి 1 గ్లాసున్నర ఉంది కదా, ఒక 3.5 లేదా 4 గ్లాసులు, 3.5 లేదా 4 కప్పులు నీళ్లు పక్కన మరగబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇందులో కూడా పోయచ్చు. దీనికంటే మనకి ఏంటంటే వేడి నీళ్లు పోస్తే క్విక్గా అవుతుంది. పోపులు అవి మెత్తబడిపోకుండా అలా అంటే కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయ వేగనిద్దాము, ఈ లోపల నీళ్లు కూడా కాగిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, మన నీళ్లు కూడా కాగిపోయినాయి. స్టవ్ ఆపేద్దాము. నిదానంగా నీళ్ళు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సరిపడ ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తే పప్పు ఉడకదేమోనన్న అనుమానం పడకండి, చక్కగా ఉడికిపోతుంది. మంచి కొబ్బరి పచ్చడో, చక్కగా పెట్టుకున్న చారు ఏదైనా ఒకటి నలుచుకుని తినేయచ్చండి, బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పప్పు రవ్వ ఇందులో పోసేద్దాం. సిమ్లో పెట్టి ఉడకనిద్దాము. నిదానంగా దీన్ని ఉడకనిస్తే దాని దారిన అది అయిపోతుంది. ఎక్కువ మరీ పదే చూసి కదపాల్సిన పని కూడా ఉండదు. నెయ్యి నూనె ఉన్నాయి కాబట్టి తొందరగా అడుగంటదు. బాగా నీరు తగ్గిపోయాక కదపాలి. అప్పటిదాకా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనిద్దాం. మన పొంగల్ రెడీగా ఉందండి. కొంచెం అడుగంటకుండా మధ్యలో కాస్త కదపటం, అంటే నీరంతా చివరికి వచ్చేసాక కదుపుకోవాలి. కొన్ని రవ్వలకి ఎక్కువ నీళ్లు పడతాయి, ఒకసారి చూసి గ్రహించుకోండి, గమనించాలి ఇది. ఎందుకంటే ఇది బరక రవ్వ, దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. కొన్ని సన్నటి రవ్వలు వస్తాయి, వాటికి అంత నీరు అవసరం ఉండదు. చక్కగా నెయ్యి వడ్డించండి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేయండి. ఏదైనా ఒక బౌల్లో పెట్టి బౌల్ షేప్లో పెట్టినా కూడా ఉప్మాలాగా అది చక్కగా బౌల్ షేప్లో కూర్చోవాలంటే ఇంకా కొంచెం దగ్గరికి రానివ్వాలి. ఇది ఇలా చతికిలు పడితేనే బాగుంటుంది. మనం పెట్టామనుకోండి అది అలా కూర్చోవాలన్నమాట. నిదానంగా పెట్టిన షేప్లో ఉన్నది అంటే గట్టిగా ఉన్నట్టు, మృదువుగా లేదు. మనం పెట్టిన షేప్ మారిపోవాలి.
మారిపోతే బాగుంటుందన్నమాట. పొంగల్ అంత గట్టిగా ఉంటే అంత రుచిగా ఉండదు. చక్కగా సర్వ్ చేసేయండి. దీన్ని ఏ కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, టమాటా పచ్చడి ఏవి కుదిరితే వాటి ఆ పచ్చళ్ళతోటి చక్కగా నెయ్యేసి సర్వ్ చేసేస్తే సరిపోతుంది. గుమగుమలాడే రవ్వ కట్టె పొంగలి. దీన్ని మనం బియ్యపు పొంగలి ఎలా ఉంటుందో ఇంచుమించుగా అదే రుచిలో ఉంటుంది. ఉప్మాకి బదులుగా ఎప్పుడైనా ఒకసారి దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.